అందరికీ నమస్కారం. నా పేరు చామకూరు అంజీగౌడ్. నాది పొన్గోడు గ్రామ పంచాయతీ, గాడిపల్లి మండలం, డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్. మాది హుజూర్నగర్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2007 నుంచి రాజకీయానికి వచ్చినాను. 2013లో వార్డు నెంబర్ చేసినాను. అదేవిధంగా 2019లో మా అమ్మగారు చామకూరి పిచ్చమ్మ గారు వార్డు నెంబర్గా పనిచేసిర్రు. అదేవిధంగా అంతకుముందు మా నాన్నగారు సిపిఎం పార్టీలో పనిచేసిర్రు. ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పనిచేస్తున్నాం. ప్రజెంట్ గతంలో ఒక 2 years చేసినాం. గ్రామ శాఖగా 2017లో 18లో చేసినాం. మా రాజకీయ గురువు రామ్ సైదుల్, ప్రజెంట్ ఎంపీటీసీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు శ్యాన్పూర్ సైడ్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది నాయకులు కోవట్లుగా పనిచేసిర్రు. వేరే పార్టీ నుంచి వెళ్ళకొచ్చి మాదే మేమే చేయలేదు, మాతోటే సాధ్యమైద్ది అని మాయమాటలు చెప్పి కొద్దిగా పట్టించుకోకపోవడం, కార్యకర్తలని కొద్దిగా నిర్లక్ష్యం ఉంచడం, డబ్బున్నోనికి అధికారం అప్పచెప్పటం, అదేవిధంగా కొంతమంది కోవట్లు వేరే పార్టీ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయటం, ఆ విధంగా పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. మెయిన్ ఉద్యమకారుల కట్టుగా పనిచేశారు. కానీ మిగతా నుంచి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్న విషయాలు అక్కడికి ఫార్వర్డ్ చేయటం, ఆ విధంగా పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. మా గ్రామ పంచాయతీ 1800 చిల్లర వచ్చేసింది. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో 2018లో 300 లీడ్ ఉంది పొన్గోడు. అదేవిధంగా 2019లో 1200 లీడ్ ఉంది ఉప ఎన్నికల్లో. ఇప్పుడు 300 మైనస్ అయింది మొన్న జరిగిన ఎలక్షన్లో. అది నాయకుల ప్రాబ్లం వల్ల, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే శ్యాన్పూర్ సైరెడ్డి పరంగా కాదు, అది నాయకుల లోపం వల్లనే ఆ లోపం జరిగింది. పరిధి వరకు నాయకుల ప్రాబ్లం వల్లనే జరిగింది. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే శ్యాన్పూర్ సైరెడ్డి చాలా గొప్ప నాయకుడు. ప్రతి ఒక్కరిని కలవటం కానీ మాట్లాడటం కానీ చాలా మంచిగా అందరితో కప్పుకొని పోతాడు. ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతాడు. అభివృద్ధి డెవలప్మెంట్ కానీ బాగా చేసిండు. గ్రామ పంచాయతీకి అన్ని విధాల జనాలకి అందుబాటులో ఉండేది. ఏదైనా అంజీకాడికి వచ్చారంటే మ్యాక్సిమం చేతనైనంత వరకు ప్రయత్నం చేసి పనులు చేయించేది. అదేవిధంగా వర్కుల విషయాలు కానీ సర్పంచ్ కానీ అందరికీ అనుకూలంగా ఉండేది. అన్ని విధాలుగా పనిచేసేది. కళ్యాణ లక్ష్యం కానీ పింఛన్ విషయంలో కానీ ప్రతి విషయంలో అందుబాటులో ఉండి వాళ్ళకి అందే విధంగా పనిచేశానండి. కళ్యాణ లక్ష్యం విషయంలో కానీ రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ఆసరా పింఛను, ఇలాంటి ఏవి ఉన్నా కానీ అందుబాటులో జనాలకి ఏ విధంగా అందానో ఆ విధంగా ప్రయత్నం చేసేది. సీఎం ఫండ్లు కానీ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో పనిచేసేది. ఏదన్నా రాకుండా పెండింగ్ లిస్ట్ ఉన్నా కానీ మళ్ళీ అక్కడికి పోవటం, ఎమ్మెల్యే ఆఫీస్ కాడ పోయి ఫార్వర్డ్ చేయించడం, అన్ని విధాలుగా ఎమ్మెల్యే కానీ మాకు అన్ని విధాలుగా సహకరించి ఏది ఉన్నా మీరు అందుబాటులో ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయండి అని మా మాజీ ఎమ్మెల్యే సైరెడ్డి గారు అందరికీ ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో ఉండేది. ఆయన చెప్పిన ప్రతిదీ తప్పకుండా పార్టీ కోసం అనుక్షణం పనిచేసినాం. ఆయన కోసం ఇప్పటికి కానీ పనిచేస్తూనే ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు శ్యాన్పూర్ సైరెడ్డి గారు వారు చెప్పిన సూచనల మేరకు మా గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం ఇంకా పనిచేస్తూనే ఉన్నాము. గ్రామ శాఖ అధ్యక్షుడు అన్ని పనులు చేసినాము. ఇప్పటికి కానీ చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తాము. సర్పంచ్ గారిని గత 2013 నుంచి చేద్దామని ఉద్దేశం ఉంది. అయితే కొంతమంది నాయకులు ఆర్థికంగా లేడు, ఈ పేద కుటుంబం నుంచి ఏం చేస్తాడు, ఏం చేయాలి అసలు అన్న ఉద్దేశం, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. అదేం కాదు, అనుక్షణం ప్రజల కోసం పనిచేసే ఉద్దేశంగా ఉన్న నేను ప్రజలకి ఇప్పుడు కాదు ఇంకా సర్పంచ్ వచ్చినా కానీ జనాల్లో అనుక్షణం పనిచేస్తా. నాకు చేతనంత వరకు ఇప్పటికీ పనిచేస్తున్నా. సర్పంచ్ అయినా కానీ జనాలకి అందుబాటులో ఉంటా, అనుక్షణం పనిచేస్తా. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలనే ఉద్దేశంగా నేను భావిస్తాను. దాన్ని ఎప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల కోసం పనిచేస్తా. ఆర్థికంగా లేకున్నా కానీ, ఆర్థికంగా ఉన్నా లేకున్నా నా చేతనంత సాయం ప్రజలకు ఇప్పటిగా అందిస్తున్నా, ఇంకా అందిస్తానని ప్రజలకు ఒక మెసేజ్గా ఫార్వర్డ్ చేస్తున్నా. సర్పంచ్ గెలిస్తే మౌలిక వసతులు అన్ని విధాలుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అన్ని విధాలా పనిచేయడానికి అనుకూలంగా ఉంటాను. డ్రైనేజీ విషయంలో కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, సీసీ రోడ్లు కానీ, పొన్గోడికి కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రతి యువత ఇప్పుడు 2 టైంలు కానీ వార్డు మెంబర్గా గెలిపేయడానికి కారణం నా మిత్రులు, యువత అన్ని విధాలా సహకరించారు. ఇవాళ గ్రామ శాఖ రావడం కానీ మ్యాక్సిమం యువతే పనిచేసి అంజలాంటి ఒక నాయకుడిగా ఉండాలి అన్న భావజరాలతో ప్రతి ఒక్క యువత నాకు పనిచేస్తున్నారు. మా పొన్గోడు యువత అంతా నా వైపే ఉంది, ఇంకా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ పొన్గోడు యువతని ఎప్పటికీ మర్చిపోను, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను యువతకి. మీరు ఎప్పటికీ నా వల్ల నా కుటుంబంగా నేను భావిస్తున్నాను.
మీరెప్పుడు నాకు అండగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. యూత్ ఒక్కసారి ఆలోచించారు, ఎప్పుడు డబ్బుల్లోనికే ప్రియారిటీ కాకుండా డబ్బులు కానీ ఇవాళ మందుకు మద్యానికి అమ్ముడు పోకుండా ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుల్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇవాళ ఎంతో మంది డబ్బుకే ప్రియారిటీ ఇస్తారు. ఇవాళ డబ్బు కాదు, మనం ఓటుని అమ్ముకుంటే చాలా మనం మానవ జన్మ ఇచ్చినంటే ఓటు చాలా గొప్పది. ఆ ఓటుని అమ్ముకోకుండా ఒక మంచి నాయకునికి వేసి ఎన్నుకోరి సర్పంచ్గా నన్ను గెలిపించిరి. మీకు ఎప్పుడు నేను అందుబాటులో అనుక్షణం ఉంటాను. మీకు 24 hours కాల్ చేసినా కానీ మీకు అందుబాటులో నేను ఉంటా. ఎవరు కానీ కొంతమంది ఇప్పుడు సర్పంచులు ఫోన్ ఎత్తడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్ ఎత్తి సమాధానం చెప్పరు. మీకు అందుబాటులో ఉన్న పింఛన్లకే కానీ ఇంకా పోతే కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీకు అందుబాటులో ఉన్న నా స్వతహాగా 2013లో ఎంత పని చేసినా నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని గ్రామ పంచాయతీ పనిచేసిన. అదేవిధంగా మీకు అందరూ తెలుసు నేను ఎట్టాట ఉన్నా, నా గుణం ఎట్టాటో మీ ప్రజలకు అందరూ తెలుసు. నేను ఏ విధంగా పనిచేస్తానో తెలుసు. అందుబాటులో మీకు అనుక్షణం మీకోసమే నేను పనిచేస్తాను. మీరే నాకు ప్రజలే దేవుళ్ళు, సమాజే దేవాలయం అనే విధంగా నేను మీకు పనిచేస్తా. మీరు ఒకసారి నన్ను ఆదరించరు, మీకోసం అనుక్షణం పనిచేస్తా. కొంతమంది నాయకులు అంజి ఏం చేయలేడు, ఆయనకు డబ్బు లేదు అనే విధంగా రూమర్స్ చేసుకొస్తారు. ఏం నమ్మకరు. డబ్బు కాదు ముఖ్యం, మీకు పనిచేసే నాయకుడు కావాలి. కానీ ఎవరికో డబ్బు కోసం ఇవాళ 100-500 అమ్ముడు పోతే రేపు పని చేయడానికి మీరు పుణ్యానికి వేసి రావద్దు, నాకు ఆ డబ్బులు తీసుకోవాలనే విధంగా మాట్లాడతారు. దయచేసి అవన్నీ అనుకోకుండా ఒక పేద నాయకుడిని ఎన్నుకోరి మీకోసం అనుక్షణం మీకు పనిచేస్తానని పేరున ధన్యవాదాలు చెప్తున్నా. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటున్నా. అదేవిధంగా నాకు ప్రజల మీద నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నా. నా వెనక ఉన్న యువత, నా ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నా బలంగా. అదేవిధంగా ప్రజల మీద నమ్మకంతో యువత కానీ నాకు ఇప్పటి నుంచి దగ్గర 15 సంవత్సరాల నుంచి యువత పనిచేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి మోటివేషన్ చేసి ఆ యువత నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నా. మీరెప్పుడు నాయమట ఉన్నారని నేను అనుకుంటున్నా. మీరెప్పుడు నాయమట ఉంటారని నాకు తెలుసు. అదేవిధంగా మీరంతా నా కోసం పనిచేస్తే మీకు లైఫ్ లాంగ్ మీ ఎమ్మటి నేను ఉంటా. ఇప్పుడు వచ్చే నాకు ఒక 5 ఏళ్ల పాలన చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఎవరు మీకు అందుబాటులో కనబడరు. డబ్బును గెలిస్తే డబ్బు కోసమే సంపాదించుకోవడానికే పనిచేస్తారు. అదేవిధంగా నేను పేద ప్రజలకి అందుబాటులో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తాను, మీకోసమే పనిచేస్తా. ఇవాళ మద్యానికి డబ్బులకి అమ్ముడు పోకుండా ఒక పేదని గెలిపి పేద ప్రజలకు అందుబాటులో పనిచేస్తా. ఈ రోజుల్లో మ్యాక్సిమం డబ్బు కోసం 5 ఏళ్ళే పనిచేస్తారు, తర్వాత మీకు ఎప్పటికీ కనబడరు. మన పదవి కోసం ఇప్పుడు సిచ్యువేషన్ పొంగోట్లో జరిగే రాజకీయం చూస్తుర్రు. ఇవాళ ఉన్నోళ్ళు ఇవాళ మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళంతా ఇవాళ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా పదవి కోసమే పనిచేస్తారు తప్ప జనానికి సేవ చేద్దాం, జనం కోసం పనిచేద్దాం ఉద్దేశం ఎవరికి లేదు. నాలాంటి పేదల్ని సర్పంచ్గా గెలిపిస్తే మీకు మీ కుటుంబ సభ్యుని లెక్క, మీ ఇంట్లో ఒక కొడుకు లెక్క, ఒక తమ్ముని లెక్క, ఒక ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా. ఏదన్నా కానీ మీరు నా దగ్గర వచ్చి అడుగుతారు. అడిగేంతకు ఉంటుంది. వేరే వాళ్ళ కాడికి మీరు మాట్లాడలేరు, మీరు అడగలేరు. ఏ విషయంలో మీకు అందుబాటులో అనుక్షణం మీ ఎమ్మటి ఉంటా. మీ కుటుంబంలో ఒక సభ్యుని లెక్క ఉంటా. మా గ్రామ పంచాయతీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిదీ ఏది ప్రాబ్లం ఉందో అవన్నీ అందుబాటులో తీసుకొచ్చి యువతకి ప్రజలకి అన్ని విధాలా సాయం చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నా. డబ్బు కోసం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా ఏదో వసతులు ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ తీసుకొద్దాం ఉద్దేశంతో పనిచేద్దాం అనుకుంటున్నా. స్వార్థపూర్వ రాజకీయాలు కాకుండా ప్రజలు స్వచ్ఛమైన రాజకీయం చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజల్లోకి రావాలనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాలను ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నా మీద నమ్మకంగా నన్ను గెలిపించిన ప్రజలకు ఏ విధంగా 6 గ్యారెంటీలు ఏ విధంగా అందాలో ఆ విధంగా జనాలకు అందుబాటులో ఉంటారు. గతంలో నేను చేసిన మంచి పనులే సేవా కార్యక్రమం నన్ను గెలిపిస్తాయని నేను బలంగా నమ్ముతున్నా. డబ్బుకి ఎవరు లోపడని బాగా బలంగా నమ్ముతున్నా. నా యువతే నా బలం, నా ప్రజలే నా బలంగా నేను భావిస్తున్నా. డబ్బుకు పనిచేయాలని నేను బలంగా నమ్ముతున్నా. మీరెప్పటికీ నమ్ముతుంటారని బలంగా నమ్ముతున్నా. మా పొరుగు ప్రజలంతా
బుద్ధిమంతులు, తెలుగుగల్లోళ్ళు, అన్ని విధాల ఎవరికి ఏ విధంగా పనిచేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరిని ఓట్లేస్తారో వాళ్ళకి తెలుసు. బలంగా నమ్ముతున్నా. ఒక పేదోడిని గెలుపుతారన్న నమ్మకం నాకు చాలా ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని నేను చాలా బలంగా భావిస్తున్నా. మిమ్మల్ని నమ్ముతున్నా. నేను 18 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. అదే బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తా. బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉంటా. నేను ఉన్నంత కాలం లైఫ్ లాంగ్ బీఆర్ఎస్ పార్టీ. పార్టీ మారే ఉద్దేశాలు అలాంటివి ఏం లేవు. కొంతమంది అనొచ్చు పార్టీ మాట్లాడు చేస్తారు అని అంటారు, కానీ అవన్నీ లైఫ్ లాంగ్ నా పార్టీ వెన్నుముక లెక్క ఉంటున్నా. ఇప్పటికి కానీ పార్టీ కోసం పనిచేస్తా. ఎవరో చెప్పే మాటలు మీరెవరు నమ్మొద్దు. పార్టీ కోసం నేను ఇవాళ 15 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ దిమ్మ కట్టుకొని నేను నాది అనుకున్న టీఆర్ఎస్ దిమ్మ కట్టించిన ఆ దిమ్మని ఇప్పటికి కానీ నేను జెండావిష్కరణ చేసుకుంటున్నా. ఎప్పటికీ నేను పార్టీ కోసం పనిచేస్తా, పార్టీ కోసం ఉంటా. ఎవరో పదవుల కోసం మాత్రమే కానీ నాకైతే అవకాశం లేదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటా. బీఆర్ఎస్ పార్టీ అయితే మారే ముచ్చటైతే లేదు. కొంతమంది పదవుల కోసం మారుతారు కానీ నాకైతే అవకాశం లేదు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఏ విధంగా జనానికి పనిచేయాలనో పార్టీ పరంగా పనిచేసుకుంటూ అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పథకాలు 6 గ్యారెంటీలు ఏ విధంగా జనానికి అందాలను ఆ విధంగా కొట్లాడి మరీ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తానని తెలియజేస్తున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ స్థానాలు ఓడిపోయినాయి. రానున్న ప్రతి ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి ఎవరు పూర్తి చేసినా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. మా బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రాకుండా రెబల్గా పోటీ చేద్దామనే ఉద్దేశం నాకుంది. రెబల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తా. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్గా పోటీ చేసినా కానీ ఖచ్చితంగా గెలుస్తా అన్న నమ్మకం నాకుంది. నా ప్రజల మీద నమ్మకం ఉంది. మా పొనుగోడు గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ తెలియజేయని ఏమనగా 18 సంవత్సరాల నుంచి పార్టీకి అవినీతి లేకుండా నిజాయితీగా ఏ విధంగా పనిచేసిందో అదేవిధంగా రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నన్ను సర్పంచ్ గెలిపిస్తే అన్ని విధాలుగా అవినీతి లేకుండా నిజాయితీగా గ్రామ పంచాయతీ ప్రజలకు సేవకునిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పినని ఏం చెప్పినో అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి గెలిచినాక కానీ అదే విధంగా మీకు అందుబాటులో పనిచేస్తా. ఇప్పుడు చెప్పిన మాటలు కాకుండా ఇంకా అంతకు మించి పనిచేస్తానని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.